అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు ఒక రెసిపీ షేర్ చేస్తున్నాం మీతోని, క్యాబేజ్ కర్రీ. స్పెషాలిటీ ఏంటంటే ఒక చుక్క నూనె లేకుండా, 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ లేకుండా వండిన అనమాట ఫస్ట్ టైం. సో ప్రాసెస్ చూసిద్దాం రండి. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దెన్ కరివేపాకు వేసి దాన్ని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కూడా డ్రై రోస్ట్ అయినాక ఫస్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంటుంది కదా, ఆ క్యాబేజ్ వేసి మంచిగా కలపాలన్నమాట. సో ఇంకా సన్నగా తరగాల్సింది మీ ఇష్టం, మీకు నచ్చినట్టు తురుముకోవచ్చు, ఇట్లా సన్నగా తరుక్కోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో నేను ఇట్లా తరుక్కొని మంచిగా కలుపుతున్నా అనమాట, కింద నుంచి మీద కలుపుతున్నా. అయితే ఈ క్యాబేజ్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట. నేను ఎట్లా ఉంటుందో ఏమో, డ్రై ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా బాగుండే కర్రీ. ఫస్ట్ టైం ట్రై చేసిన, ఇంతవరకు ఏ రెసిపీ కూడా ట్రై చేయలేదు ఇట్లా. సో ఇంకా మూత పెట్టేసి అట్లా కొంచెం అట్లా 5 minutesకి ఒకసారి అట్లా కలుపుతూ ఉండాలన్నమాట, అడగంటకుండా. సో ఇట్లా మంచిగా కింద నుంచి మీదాకా కలుపుతూ ఉంటే మంచిగా ఉమ్మగిలుతుంది అనమాట. సో ఇట్లా కొంచెం క్యాబేజ్ ఉడికింది అన్నప్పుడు మనం క్యాప్సికమ్, ఒక 2 క్యాప్సికమ్స్ ఇట్లా ఫైన్గా పొడుగ్గా చాప్ చేసుకొని వేసుకొని, క్యాబేజ్ ఎట్లా తరుక్కున్నామో అట్లనే క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. దెన్ అది కూడా అయినాక ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ, కారం తగినంత. నేను లాస్ట్ కారపొడి కూడా కొంచెం యాడ్ చేసిన, మీకు కారపొడి అవసరం లేదంటే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో అది కూడా మంచిగా కలిపి మూత పెట్టాలి. ఏం లేదు, మూత పెట్టి ఆవిరికి ఉడికిస్తూ ఉండాలన్నమాట, తీస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. కలపడమే అన్నట్టు, ఇంకా వాటర్, నూనె అవి ఏం లేదు కాబట్టి కూరలో ఉన్న వాటర్తోనే అంత కర్రీ అంతా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం మధ్యలో ఇట్లా స్పేస్ చేసి ఒక 2-3 టమాటోస్ మంచిగా, అది కూడా ఫైన్గా సన్నగా చాప్ చేసుకొని మధ్యలో వేసి మూత పెట్టాలన్నమాట. సో ఇట్లా వేస్తే ఏంటంటే ఆ మధ్యలో ఉన్న టమాటో ఫస్ట్ మంచిగా మగ్గిపోతుంది. సో అప్పుడు ఆ మగ్గిపోయినాక దెన్ మొత్తం కర్రీలోకి అంతా కలిపేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మంచిగా కలపాలన్నమాట, ఎంత కలిపితే అంత ఇది అనమాట, ఇది కలుపుతూనే ఉండాలి ఈ కర్రీకి. దెన్ అదంతా ఉడికినాక ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఒక 1/2 hour to 1 hour ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఆ శనగపప్పు వేసి కూడా మంచిగా కలపాలి. అది కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కింద నుంచి మీద దాకా కలుపుతూనే ఉండాలి. నేను వీడియో అంతా కలుపుతూనే ఉంటా. సో అట్లా ఫస్ట్ టైం కదా, ఇక కలుపుతూ ఉన్నా అనమాట. సో ఇట్లా కిందికి కొంచెం అడగంటున్నట్టు అనిపించి కొన్ని వాటర్ పోసిన, ఒక 1/2 cup అనుకోండి, కొంచెం వాటర్ పోసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసి మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించిన అనమాట. కర్రీస్లో ఉండే, ఐ మీన్ ఆ వెజిటబుల్స్లో ఉండే వాటర్తోనే ఇప్పటివరకు ఉడికింది. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసిన. దెన్ ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్, అండ్ దెన్ కొంచెం కారం వేసిన, కొంచెం పసుపు వేసిన, అండ్ దెన్ అది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాక దెన్ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుని ఒక 5 minutes అట్లా కలుపుతూ ఉండాలి, మూత పెట్టాలి, కలుపుతూ ఉండాలన్నమాట. సో చూడండి, తెలుస్తుంది కదా మీకు కర్రీ ఇలా ఉడికినట్టు, పీసెస్ అదంతా క్యాబేజ్ అదంతా, క్యాప్సికమ్ అదంతా ఉడికినట్టు తెలుస్తుంది కదా. సో అట్లా తెలిసిపోతుంది అనమాట. మంచిగానే తొందరగానే అయిపోయింది కర్రీ. అండ్ టేస్ట్ ఎట్లా ఉంటుందో అని ఉండే, కానీ చాలా బాగుంది టేస్ట్ కూడా, ట్రై చేయండి. అయితే ఈ రెసిపీ నేను మంతెన సత్యనారాయణ రెసిపీ అనమాట. సో ఒకసారి సరే ట్రై చేద్దాము అనేసి ట్రై చేస్తున్నా. సో ఇక్కడ జీలకర్ర పొడి అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి లాస్ట్కి కొంచెం కొబ్బరి పొడి వేసిన అనమాట. నా దగ్గర డైరెక్ట్ ఇన్స్టెంట్ కొబ్బరి పొడి ఉంది, అది వేసి అది కూడా వేసి మంచిగా కలిపిన అనమాట. సో అయితే ఇది మంతెన సత్యనారాయణ రెసిపీ అనమాట, యూట్యూబ్లోనే చూసిన. సో ఇంకా ఇప్పుడు ఈ మధ్య డైట్ అది చేస్తున్నా కదా, సో హెల్దీ ఫుడ్స్ అవి ఇవి చూస్తున్నా అనమాట. సో ఇట్లా నో ఆయిల్ ఫుడ్ అనేసి కనిపిస్తే సరే ట్రై చేద్దాం అనేసి చేసిన. సో ఇంకా లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసి మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు ఉమ్మగలివ్వాలి. సో ఇట్లా అయిపోతుంది అనమాట. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడే ఉప్పు అది చూసుకొని ఏమన్నా ఉప్పు అవసరం ఉన్నా, కారం అవసరం ఉన్నా వేసేసుకోవచ్చు. అయితే అందులో ఏంటంటే వాళ్ళు ఉప్పు యాడ్ చేయకుండా నో ఆయిల్ నో సాల్ట్ అని చెప్పి నిమ్మరసం యూజ్ చేస్తారు. సో మరీ సాల్ట్ లేకుండా ఎట్లా అనేసి, ఇప్పుడే కదా ఫస్ట్ టైం, అందుకని ఆయిల్ లేకుండా సాల్ట్ అయితే యూజ్ చేసిన అనమాట. సో ఇది క్యాబేజ్ కర్రీ, నో ఆయిల్ క్యాబేజ్ కర్రీ, చాలా చాలా బాగుంది. ట్రై చేయొచ్చు, మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.